తెలియజేసేది ఒకటే, ఈ కూటమి ప్రభుత్వం కళలన్నా కళాకారులన్నా సంస్కృతి అన్న పెద్దపీట వేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం మీకందరికీ తెలియజేస్తూ, మరి యోగి వేమన గారు విద్యకు ప్రాధాన్యత, సత్యం, ధర్మం, కుల వ్యవస్థపై నిరసన, మూఢనమ్మకాలపై వ్యతిరేకత, మానవత సమానత్వం, జీవన తత్వం అనే దాని మీద ఎక్కువగా ఆయన సందేశాలు ఇచ్చారు. నేను తెలియజేసేది ఒక్కటే, మరి వేమన గారు ఏదైతే భావితరాల కోసం 17వ శతాబ్దంలోనే ఏ విధంగా అయితే మరి చేశారో మనం అందరం చూస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్ర పండుగ ఇక్కడ జరుపుకోవడం, మరి లక్ష్మీ నరసింహస్వామి ఒక పక్క, తిమ్మమ్మ మరిమాను ఒక పక్క, మరి వేమన గారి సమాధి ఒక పక్క, సత్యసాయి బాబా ఒక పక్క, ఇస్కాన్ అంటే శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన మరి పొలగొండ రాయల కొండ, గొల్లపల్లి రిజర్వాయర్, లేపాక్షి అంటే మన అనంతపురం జిల్లాని టూరిజం హబ్ గా మార్చాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు కవులను మొన్నటి రోజు చూసాం, గండికోట ఉత్సవాలు చేశాం. ఎక్కడ చూసినా టూరిజాన్ని అభివృద్ధి చేయాలి, టూరిజం అభివృద్ధి జరిగితే ఉపాధి జరుగుతుంది, మన భావితరాలకు మనం అందించేది మన చరిత్ర భావితరాలకు అందజేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు టూరిజానికి పెద్దపీట వేశారు. సుమారుగా ఈ అతి తక్కువ కాలంలోనే 19,000 కోట్ల పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి నేను తెలియజేసేది ఒకటే, మరి ఇందాకే కాళ శ్రీనివాసన్న గారు చెప్పారు వేమన పద్యాల గురించి. వేమన గారు చిన్న చిన్న పదాల్లో గ్రామీణ స్థాయిలో కూడా అర్థమయ్యే విధంగా మరి మంచి పద్యాలు మరి ఆయన అంకితం చేశారు. ఆయన ఆశయాలను కూడా మనం కొనసాగించాలి. అదే స్ఫూర్తితోనే మన యువగల అధినేత విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యాశాఖలో ఎన్ని 10 మార్పులు తీసుకొస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. వేమన గారు కూడా విద్యకు ప్రాధాన్యత ఇవ్వండి, విద్యకు ప్రాధాన్యత ఇస్తేనే మనం అన్ని సక్సెస్ కాగలమన్న విషయాన్ని ఆయన చెప్పారు. చదువు లేనివాడు చచ్చిన వాడే, చదివిన వాడే సంజీవుడు వేమన, విశ్వదాభిరామ వినరవేమ అని వేమన గారు చెప్పారు. అదే ఆశయాలను కొనసాగిస్తుంది మన కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి నిజంగానే ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క సంపద సృష్టిస్తున్నాం, ఒక పక్క ఉపాధి చూపిస్తున్నాం, టూరిజాన్ని డెవలప్ చేస్తున్నాం. మరి పురాతన గుడులు కూడా ఈరోజు మళ్ళీ మనం దాని పునర్జమలాగా అన్ని ఏర్పాట్లు నిర్మాణాలు కూడా చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి నిజంగానే కందికొండ ప్రసాద్ అన్న గారికి నిజంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగానే మనము మొన్నటి రోజున సత్యసాయి బాబా జయంతి సక్సెస్ఫుల్ గా చేశాం. మొన్నటి రోజున మనకి హైవే తరఫున మరి 4 గిన్నీస్ రికార్డులు కూడా మనకు రావడం, వేమన జయంతి కూడా ఇంత పెద్దగా తెలుగు రాష్ట్ర ప్రజలంతా ఈ రోజు వేమన జయంతి రాష్ట్ర పండుగ ఇంత కన్నుల పండుగ జరుగుతుందంటే నిజంగా మరి ఈ సహకరించిన రెవెన్యూ అధికారికి, మున్సిపల్ అధికారికి, ఇతర డిపార్ట్మెంట్లకి, ముఖ్యంగా మన కందికొండ ప్రసాద్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మరి నాకు అవకాశం ఇస్తే ప్రసాద్ అన్న మా ఊర్లో అంటే మా కాన్స్టిట్యున్సీలో కూడా వేదిక విగ్రహం ఆవిష్కరణ ఒకటి ఉంది. మరి మీరందరూ అనుమతిస్తే మరి బయలుదేరతారనే విషయం కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం అనేది మొదటిగా ఒక ఉపోద్ఘాతం ఇస్తారు. రాష్ట్ర పండుగ జరపాలని చెప్పేసి ఆలోచన వస్తూనే సోదరుడు ఉద్దండం చంద్రశేఖర్ కావచ్చు, పాడుతా తీయగా ఫేము సుధాకర్ గారు కావచ్చు నన్ను అప్రోచ్ అయినప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. కలెక్టర్ గారేమో రాష్ట్ర పండుగ కింద ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉందంటే ఇంతకంటే సరైనటువంటి సమయము, సరైనటువంటి వేదిక కటారుపల్లి కంటే వేరొకటి ఉండదని చెప్పేసి నేనే ముందుకు పడేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏముందంటే అంతరించిపోతున్నటువంటి మానవతా విలువల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ప్రతి పౌరుడి మీద ఉంది. మీరు ఒకసారి 17వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకుంటూ పాడినటువంటి పద్యాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు ప్రతి మనిషి ఆచరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అది వేమన గారి గొప్పతనము, ఆయన అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకున్నటువంటి ఒక పద్ధతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే ఆయన ఆదర్శ పురుషుడు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇకపోతే
ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి రాజకీయాలు జరుగుతుంటే కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల పండుగల్ని రాష్ట్ర పండుగలుగా ఆచరించేటువంటి ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల వాళ్ళు కావచ్చు, విశిష్టమైనటువంటి వ్యక్తుల జయంతి ఉత్సవాలు కావచ్చు, రాష్ట్ర పండుగలుగా నిర్వహించేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తోందంటే అది చంద్రబాబు నాయుడు గారి విఘ్నత, ఈ ప్రజల పట్ల ఈ రాష్ట్రం పట్ల ఆయనకు ఉండేటువంటి ప్రేమ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోంది. ఇక ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేస్తే మనము ఎన్నికలప్పుడు కొద్దిమంది నన్ను పాత్రికేయ మిత్రులు ఇక్కడ చాలామంది వచ్చినారు, జిల్లా బ్యూరోలు కూడా ప్రచార కార్యక్రమాలు ఉంటే మీరు ఏం చెప్తా అన్నారు ప్రజలకు అన్నారు. నేను ఏమీ చెప్పను, 4వ సారి 5వ సారి పోటీ చేస్తా ఉన్నా, నేను కొత్తగా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఏముండదు, నేనేందో వాళ్ళకు నమ్మకం ఉండి నేనేదో చేయగలననే నమ్మకం ఉంటేనే నాకు ఓటేస్తారు, నేను గెలిచిన తర్వాత మాత్రము వాళ్ళ కృతజ్ఞుడిగా పనిచేస్తా అని చెప్పేసి ఆ రోజు తెలియజెప్పడం చెప్పింది. అందులో భాగంగానే గడిచిన 18 నెలల్లో కూడా ఎవరిని మాట్లాడుకున్నా కొంతమంది విమర్శలు చేస్తూ వచ్చినారు మనం చేసేటువంటి నిర్ణయాలకి. ఎప్పుడు కూడా విరవలేదు. ఎందుకు విరవలేదంటే ఏ రకంగా అయితే వేమన గారు ఆయన అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకున్నారో నా అంతర్ముఖాన్ని కూడా నేను ఆవిష్కరించుకున్నాను. ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి చెడ్డ చేయాలనే ఆలోచన మాకు లేదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు చెడ్డ చేయాలనే ఆలోచన మాకు లేదు. ఈ ప్రాంతానికి మంచి చేయాలా, మా ప్రతి కష్టంలో కూడా ప్రతి ఛాలెంజ్లో కూడా సంవత్సరాల పాటు మమ్మల్ని వెన్నంటి నిలిచినటువంటి ప్రజానీకానికి మంచి చేయాలనే ఒక సత్సంకల్పంతోనే పరిపాలనలో భాగస్వాములు అవుతున్నాం, కానీ ఎక్కడ కూడా వేరే ఆపేక్ష లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మాకు ఈ ప్రాంతంలో ఒకసారి చూస్తే ప్రముఖ క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకనో ఆదరణకు నోచుకున్నటువంటి పరిస్థితి. మొన్న కలెక్టర్ గారితో కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చినాం. కలెక్టర్ గారు కూడా అదే పనిగా అడుగుతామని ఇంతసేపు పోయి ఉండాలి సార్ ఇక్కడ అని చెప్పేసి. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది. ఇక్కడికి వచ్చేసి ఒకసారి చూద్దాం దీన్ని అని చెప్పేసి వస్తే 1 గంట 1:30 అయింది టైం. ఇక్కడ నుంచి బయటికి పోతాను. పోతా అంటే ఒక 4 కుటుంబాలు మన రాష్ట్రం వాళ్ళు అయితే కాదు, మొహాలు చూస్తేనే గుర్తుపట్టచ్చు. ఎంక్వైరీ చేస్తే సిక్కిం వాళ్ళు దే ఆర్ టూరిస్ట్. వాళ్ళు ఇక్కడ మామూలుగా ఇవాళ రేపు టూరిస్టులు ఎట్లా వస్తున్నారంటే గూగుల్ చేస్తున్నారు, దాంట్లో రేటింగ్ని బట్టి వస్తున్నారు. మనది 4.2 ఉంది. ఆ 4.2 చూసి కటార్పల్లిలో వేమన సమాధి దగ్గరికి వచ్చినారు. మేమేమో ఆ సమాధి దగ్గర నుంచి బయటికి పోతున్నాం, మా కేశరెడ్డి అన్న అందరిని పిలుచుకొని పోతామంటే మామూలుగా స్థానిక శాసనసభ్యుడు ఎవరైనా పరాయి రాష్ట్రాల నుంచి టూరిస్టులు వస్తే వాళ్ళని సంతోషంగా గ్రీట్ చేసి శుభాకాంక్షలు చెప్పి పిలిచి ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి తల ఉంచుకొని సిగ్గుతో బయటికి పోయినాను. ఇది వాస్తవం. మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి కటార్పల్లి వాళ్ళకు తెలియజెప్తాను. ఈ ప్రాంతాన్ని రాత్రి 4 రోజుల్లో మనము పునరుద్ధరించినాం. ఇది పునరుద్ధరించడం వెనక మాకు లాభాపేక్ష లేదు, ఎన్నికల్లో ఓట్లు పడతాయని చేయలేదు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సమయంలో మాకు టూరిజం సర్క్యూట్ అనేది గతంలో కూడా యువగలం అధినేత నారా లోకేష్ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు 600 కిలోమీటర్స్ మైల్ స్టోన్ మనం ఇక్కడ పెట్టేటప్పుడు, ఆ స్తూపాన్ని పెట్టేటప్పుడు ఒకటే అడిగినారు, మీకు ఈ నియోజకవర్గాన్ని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి. ఆ రోజున కూడా మనం పట్టుదలగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం రీత్యా టూరిజం హబ్గా మాకు కావాలని చెప్పేసి ఆ రోజున అక్కడ మైల్ స్టోన్ వేయించినాం. ఈ రోజు కూడా శిలాఫలకం ఉంది పెద్దల్లంపల్లిలో. మొన్న 6,30,00,000 రూపాయలతో ఎస్టిమేషన్స్ రెడీ చేసి పంపించమని చెప్పినారు అక్కడికి. నేను చెప్పాను ఇందాక నిన్నటినే డిఆర్డిఏ పీడీ గారికి, మన టూరిజం ఇన్ఛార్జ్ ఆయన చూస్తున్నారు. మామూలుగా ఈ సీన్ అండ్ సీక్వెన్స్ మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి. గతంలో దీని బ్యాక్గ్రౌండ్ నారా లోకేష్ గారి ఇవ్వగలం 600 కిలోమీటర్స్ స్టోన్, దాన్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఎస్టిమేషన్స్ అక్కడ ఇవ్వమని చెప్పి వాళ్ళు పంపుకుంటారు. కానీ నేటివిటీ దృష్ట్యా మీరు కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ నేను ఆయనే చైర్మన్ టూరిజంకి ఒకటి చెప్తున్నాను, టూరిజం డెవలప్ చేయాలన్నప్పుడు మా నరసింహస్వామి గుడికో లేదు వేమన కటార్పల్లికో లేదంటే తిమ్మమ్మ మరిమానికో ఆ 6,30,00,000 రూపాయలు కేటించి ఇక్కడ అభివృద్ధి పనులు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే పెద్దెల్లంపల్లి దగ్గర హైవేలో మైల్ స్టోన్ వేస్తే ఒక మిస్కాన్సెప్షన్ ఏముందంటే
అక్కడే టూరిజం డెవలప్ చేయాలనే ఆలోచనతో మీరు కమ్యూనికేట్ చేసి కరెస్పాండెన్స్ చేసుకుంటున్నారు, కానీ అది నిష్ప్రయోజనం అవుతుందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి వారికి మనందరి తరఫున, నియోజకవర్గ ప్రజలందరి తరఫున తెలియజేస్తాం. ఇంకా ఒకటి, మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి సెంటినరీ సెలబ్రేషన్స్లో మొదటి రోజునైతే ఎమ్మెల్యేస్ని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ కూర్చోబెట్టుకొని జిల్లా గురించి మాట్లాడుతూ మొదటిగా మర్రిమాన్ ఎన్ని ఎకరాల్లో ఉందని చెప్పేసి అడిగినారు. ఇది ఎక్కడ ఉంది, అసలు ఇది ఎంత పెద్దది అని అడిగినారు ఆయన. నాకు కూడా మన మర్రిమాన్ గురించి అడగలేదులే, కలెక్టర్ గారిని ఎందుకు అడుగుతున్నారు అనుకునే మొదటిగా. మళ్ళీ కలెక్టర్ గారిని ఇది గిన్నీస్ బుక్ మామూలు ప్రపంచంలో పెద్ద మర్రి చెట్టా లేదంటే భారతదేశంలోనా లేదు స్టేట్లోనా అని అడిగారు. అప్పుడు నన్ను కలెక్టర్ గారు చూసినారు. మా తిమ్మమ్మ మర్రిమాన్ గురించి అడుగుతున్నారని చెప్పేసి నేను మాట్లాడే లోపలే మన అంబికా లక్ష్మణ ఎంపీ గారు గూగుల్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే మళ్ళీ నేను కూడా రీట్రేట్ చేసిన, ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఉంది సార్ మాది అంటే, మరి ఫోకస్గా పోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తదుపరి ఆయన మళ్ళీ సెంటినరీ సెలబ్రేషన్స్ ముగించుకొని చివరి రోజున హెలిప్యాడ్ దగ్గర హెలికాప్టర్ ఎక్కే టైంలో కూడా మళ్ళీ నన్ను వ్యక్తిగతంగా పిలిచి తిమ్మమ్మ మర్రిమాన్ మీద చాలా ఫోకస్గా దాన్ని డెవలప్ చేయాలి భుజం తట్టి తెలియజెప్పడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం పట్ల కావచ్చు, ప్రతి నియోజకవర్గం పట్ల కావచ్చు ఉన్నటువంటి ఆలోచన విధానము ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ నియోజకవర్గంలో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తిమ్మమ్మ మర్రిమానే కాదు, ఎందుకు మనం ప్రయత్నం చేయలేము, ఆ సిక్కిం వాలసుల ముందర తలదించుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఎందుకు బయటికి రాలేమని ఒక కసితో పనిచేయాలని ముందుకు పోతే సోదరుడు గాండ్లపేటలో చదువుకొని ఈ రోజున అమెరికాలో స్థిరపడినటువంటి విశ్వనాథ్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ అబ్బాయిని అడిగినప్పుడు మొదటిగా మాకు ఇంకా కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాన్స్టిట్యున్సీలో వాయిస్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రజల గ్రీవెన్సెస్ని కూడా అడ్రస్ చేయాలా, రిడ్రెసల్ చేయాలనే ఆలోచనతో కూడా ఒక యాప్ డెవలప్ చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ వేమన గారిది కానీ టూరిజం కానీ ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రాచుర్యం చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడే నాకు ఒక వ్యాన్ మీరు ఇవ్వగలిగితే నేను చేసి పెడతా అంటే, వ్యాన్ కాదు బస్సే ఇస్తామని చెప్పేసి, అందులో ఓల్వో బస్సే ఇస్తామని చెప్పేసి ఓల్వో బస్సు ఏర్పాటు చేసి దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతూ పోయినటువంటి వాస్తవం ఏమంటే, పిల్లలు పోయేసి వేమన గారితో ఇంటరాక్ట్ అవుతారు. దే విల్ ఆస్క్ ఎ క్వశ్చన్, దానికి జవాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేమన గారి గొంతుకతో వేమన గారి రూపంలో చెప్పేటువంటి సమాధానాలు ఉన్నాయి. అది ఏ రకమైనటువంటి ప్రశ్న అయినా కావచ్చు. అంటే వేమన గారికి ప్రాచుర్యం కల్పిస్తూ అంతే స్థాయిలో సమస్యలకు జవాబులు చెప్తూ పిల్లల అటెన్షన్స్ కూడా డ్రా చేసి ఈరోజు డిజిటల్ టెక్నాలజీ కానీ డిజిటల్ లిటరసీ కానీ పెద్ద ఎత్తున ఆలోచన కానీ ఆచరణలో కానీ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందులో భాగంగా మేము రికార్డ్స్ చూసినప్పుడు ఒక కవి మీద, ప్రజా కవి మీద, ఆ ప్లాట్ఫామ్ మీద ఇంతమంది జనాభా ఒక్కసారి గొంతుకు విప్పినటువంటి రికార్డ్ ఎక్కడా లేదు. అందుకే ఆ ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా ఈ రోజున లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. దానికి ఇందాక కలెక్టర్ గారు అడుగుతున్నారు నెంబర్ ఎట్లా కౌంట్ చేస్తున్నారని. వీళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళకి రిస్ట్ బ్యాండ్ ఇచ్చినాం. దాన్ని టెక్నాలజీతో అడాప్ట్ చేసుకొని దాన్ని కౌంట్ చేసేటువంటి పరిస్థితుల్లోకి పోయినాం. ఆ రకంగానే రికార్డు క్రియేట్ అయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు వచ్చే రోజుల్లో ఈ బస్సు ద్వారా కూడా ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలా. ఈ ప్రాంతంలో ఒక నియోజకవర్గంలో 2 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఉందంటే ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేసే టూరిస్టులకి మళ్ళీ ఇక్కడికి రావాలనే ఉత్సుకత కలగల్లా. కేవలం వాళ్ళకు ఉత్సుకత ఉండి ఇక్కడికి రప్పిస్తే వాళ్ళని మళ్ళీ ఎక్కడా తలదించుకోకుండా ఉండే పరిస్థితుల్లో ఉండకూడదనే మాకు 4 రోజులు నిద్ర మేల్కొని భోజనము ఆహారం కూడా మానేసి పనిచేసి చాలామంది పనిచేస్తే ఆ రిజార్ట్ని ఒక రూపుకి తీసుకురాగలిగింది. ఇంకా తుది రూపు రాలేదు. వారం 10 రోజులు ఆ తుది రూపుకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా ప్రయాణం అక్కడితో ఆగదలుచుకోలేదు, లేదు ఈ ప్రోగ్రాంతో నిలబడిపోదలుచుకోలేదు. ఇక్కడితో మా మొదటి అడుగు వేయదలుచుకున్నాం. ఈ అడుగు తర్వాత మళ్ళీ ఈ ప్రాంతంలో ఈ కటారపల్లిలోనే ఏదైతే రిజార్ట్ మనము రెడీ చేస్తున్నామో ఇక్కడ ఖచ్చితంగా పర్యవేక్షణ కానీ పరిపాలన కానీ కలెక్టర్ గారి చొరవతో మళ్ళీ పునరుద్ధరింపబడాలని చెప్పేసి కూడా మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయన కోరుతున్నాం. ఎందుకంటే ఆయనే చైర్మన్ టూరిజంకి. అదే కాకుండా ప్రతి వీకెండ్లో కూడా సాటర్డే సండే
కల్చరల్ యాక్టివిటీస్ పెట్టాలని చెప్పేసి కూడా దానికి ఏదైనా మా సపోర్ట్ కావాలంటే కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. సో దట్ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ సిస్టమ్ కావచ్చు, కుటుంబాలతో కలిసి ఇక్కడ వచ్చి కూర్చొని సరదాగా గడిపేటువంటి ఒక్క ప్రాంతం కూడా ఈ నియోజకవర్గంలో లేదు. పాపం మా వాళ్ళు, మా నవాబులు అయితే అట్లా బట్రేపల్లి కన్నా పోతారు, అది కూడా వానాకాలంలో నీళ్లు కురిస్తే, లేదంటే ఆర్కేల్స్ పోతారు. అట్లా కాకుండా కటారుపల్లికి తిమ్మమ్మ మర్రిమానికి వచ్చి కూర్చునేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం కటారుపల్లి, తిమ్మమ్మ మర్రిమాను, కదిరి నరసింహస్వామికి ఆగిపోం. చెర్లోపల్లి రిజర్వాయర్ మీద మా దృష్టి ఉంది, ఖచ్చితంగా దేవర చెరువు మీద కూడా మా దృష్టి ఉంది. వీటన్నిటినీ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితుల్లోకి 2026లోనే అడుగులు పడతాయి, క్షేత్రస్థాయిలో అమలు చేసి తీర్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజల సహాయ సహకారాలు అవసరం. ఇప్పుడు ఈ కార్యక్రమం చేసేటప్పుడు మామూలుగా కటారుపల్లి వాళ్ళకి పదే నేను రోజు సన్నాయి నొప్పులు నొక్కుతూనే వచ్చిన, ఎవరైనా మీ ఊర్లోకి వస్తే మంచినీళ్ళు టీ కూడా అడగరు. పర్యాటకం జరగాలంటే ఆ ప్రాంత వాసుల్లో బయట నుంచి వచ్చేటువంటి అతిథులు మాకు దేవుళ్ళు, వాళ్ళ నుంచి లాభాపేక్ష లేకపోయినా కూడా మీరు వాళ్ళని పిలిచే పిలుపు కానీ, వాళ్ళ పట్ల చూపే ఆప్యాయత కానీ పదే ఈ ప్రాంతానికి రప్పించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మేమెన్ని సౌకర్యాలు కలగజేసినా కూడా మీ ఆప్యాయత, అనురాగము, మీరు ఆతిథ్యం ఇచ్చే తీరుతెన్నులే వాళ్ళని కట్టిపడిస్తాయనేది వాస్తవమని కటారుపల్లి వాసులకు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మీ ఆలోచనలకు దీనికి అనుగుణంగానే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాదు, కదిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది, గర్వపడతామని ఇక్కడ పుట్టినందుకు. నాయకుల్లో కల్మషాలు ఉండొచ్చు, నాయకుల్లో కుట్రలు ఉండొచ్చు, నాయకుల్లో షార్ట్ కట్ మెథడ్స్ ఉండొచ్చు. ప్రజల్లో, ఈ ప్రాంత ప్రజల్లో అపారమైనటువంటి ప్రేమాభిమానాలు చూపించేటువంటి గుణం ఉంది, క్షమాగుణం ఉంది. శత్రువు వచ్చినా కూడా క్షమించేటువంటి గుణం కేవలం ఈ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అని చెప్పేసి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎవరైనా ఇంటికి వస్తే ఆతిథ్యం ఇచ్చి ఇవ్వడంలో అగ్రస్థానం ఉండేటువంటి నియోజకవర్గం ఏదైనా ఈ జిల్లాలో ఉందంటే అది కదిరి నియోజకవర్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి పుష్కరాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గోదావరి వాసుల్ని పోగినటువంటి పరిస్థితులు మేము ఆ రోజున మనసులో అనుకున్నా. మా సార్ ఇంత పొగుడుతానని బహుశా మా కదిరి గురించి తెలియదని. నరసింహస్వామి తిరణాలు వస్తే మేము చిన్న పిల్లలప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. రోడ్లు పడతా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనేది లేకుండా వచ్చినోడికి మా ఇంటికి వచ్చినాడని అన్నం పెట్టేటువంటి పరిస్థితులు మా ప్రాంతంలో మేము చిన్న పిల్లలప్పటి నుంచి కూడా చూస్తున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గోదావరి వాసులు చెప్పగలిగినారు, కదిరి వాసులు చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెనకబడుతున్నాం అనేది కూడా వాస్తవం అని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీటన్నిటినీ అధిగమించి మా ఆలోచన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అనుగుణంగానే మా అడుగులు ఉంటాయి, మా ఆలోచనలు ఉంటాయి. మైక్రో లెవెల్లోకి వచ్చినప్పుడు, యూనిట్ లెవెల్కి వచ్చినప్పుడు నియోజకవర్గం యూనిట్గా ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన ఉందో దానికి అనుగుణంగానే నిర్మాణాత్మకంగా మా అభివృద్ధి వైపు మా కాంక్ష ఉంటుంది, మా అడుగులు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆయన పదే టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటే నేను కూడా అనుకున్నా. మొన్నటి రోజున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినారు కలెక్టర్ గారు, నేను, ముఖ్యమంత్రి గారు కార్లో కూర్చున్నాం. ఆయన రివ్యూ చూస్తూ, ప్రసాద్ నువ్వు నెక్స్ట్ జనరేషన్ లీడర్వి కానీ ఓల్డ్ ఫ్యాషన్ పాలిటిక్స్ చేస్తాను అన్నారు. నాకు కసి పెరిగింది ఆ రోజు నుంచి. అందుకు ఆ కసి మా సార్ మీద దొరకల. ఆయనకి ఈ మాట కూడా పడకూడదు, నేను ఎప్పుడు మాట పడలేదనే ఆలోచనతోనే ఈ రోజున టెక్నాలజీలో ఈ అనంతపురం జిల్లాలో అందరి ఎమ్మెల్యేల కంటే ముందుగానే టెక్నాలజీ అడాప్షన్ చేసుకొని ప్రతి కార్యక్రమం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసినాను. దాని ప్రతిరూపమే ఆ బస్సు కావచ్చు, ఇందాక మీకు చూపించినటువంటి పీపీటీ కావచ్చు. వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో జరగబోయేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మున్సిపాలిటీ కావచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా 4 రోజులుగా ఇక్కడ చూస్తాను, అధికారులు కొద్దిమంది పనిచేయలేదు, కొద్దిమంది అద్భుతంగా పనిచేస్తాం. మున్సిపల్ కమిషనర్ గారి మీద మా కౌన్సిలర్లు అయితే ఎప్పుడు కోపంగా ఉంటారు, వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఈ 4 రోజుల్లో ఆయన కష్టపడినటువంటి తీరు నిజంగా కటారుపల్లి కాదు, ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నారు. రాత్రి మౌలు కష్టపడి దానికి ఒక తుదిరీపు తీసుకురాగలిగినారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులు అద్భుతంగా పనిచేశారు. వారందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా సోదరుడు ముద్దండం చంద్రశేఖర్ గారు కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు,
రాత్రి మోళ్ళు కష్టపడుతున్నారు. అప్పుడప్పుడు నేను గట్టిగా అరుస్తానే ఉండా, వాళ్ళని మందలిస్తానే ఉండా. ఎందుకంటే వాళ్ళకు నాకు ఒక తేడా ఉంది. నేను ఏదన్నా అనుకుంటే అది వాస్తవ రూపంగా 100% గ్రౌండింగ్ కావాలంట. వాళ్ళు మొదటి నుంచి డీవియేషన్లోనే ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం కరెక్ట్గా ఉంది, కానీ ఆచరణలో మాత్రం కొద్దిగా తేడా ఉందనే దానికి కోప్పడుతూనే వచ్చినాను. ఏదైనా మనసు నొప్పించింటే మీరు మనస్ఫూర్తిగా మన్నించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ వారం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా పిలవంగానే సోదరుడు ఆయన సుందర్ గారికి, ఆయన పేరు కూడా నాకు తెలియదు. నేను ఒక 15 సంవత్సరాల కిందట మొదటిసారిగా సిఆర్సీ క్లబ్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడడం విన్నా. ఆ రోజు నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తా ఉన్నా. నేనే ఎవరు ఆయన పేరు ఏం పేరు, డిగ్రీ కాలేజీలో పనిచేస్తాడని చెప్పేసి సుబ్రాజ్ గుప్తా గారి దగ్గర ఉంటారంటే మళ్ళీ ఆయన్ని నేనే రిక్వెస్ట్ చేసి దీనికి మీరు ప్రధాన వక్తగా ఉండాలని చెప్పేసి ఆయన ఆహ్వానం పలికి పిలిపించుకోవడం జరిగింది. ఆయన కూడా ఈ కార్యక్రమ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా వేమన గారి జయంతి ఉత్సవమైనటువంటి రాష్ట్ర పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరి రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారికి, అదేవిధంగా పిలవంగానే విచ్చేసినటువంటి రాయదుర్గం ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా సోదరుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారికి, అంత్యస్థాయిలో మొదటి నుంచి కూడా ఈ ప్రాంతానికి సుపరిచితులుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బీకే పార్సారథన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా స్నేహితుడు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నాగరాజు గారికి, పెద్దలు గౌరవనీయులు కదిరి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పార్సారథన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి సోదరుడు భైరవ్ ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడానికి అనుమతి కోరుతూనే ఆ అవకాశం మనం కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్యామ్ సార్ గారికి, అంత్యస్థాయిలో వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచరులకి, వేదిక ముందున్నటువంటి వేమన వీరాభిమానులకి, పాత్రికేయ మిత్రులకి, కటారుపల్లి గ్రామ సోదరిమణులకి, నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి, అంత్యస్థాయిలో పిల్లల్ని ఇక్కడ ఈ వేదికను పంచుకోవాలని చెప్పేసి పిలుచుకొని వచ్చినటువంటి ఎంఈఓలకు, ఆ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. విచ్చేసినటువంటి చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. పాత్రికేయ మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారాలు. అడాప్షన్లు ఈ కార్యక్రమము మరింత సులువుతరం కావడంలో పిల్లలు ఉండాలి. ఇక్కడ పేరులో చెప్తే చాలా పదుల సంఖ్యలో 20 సంఖ్యలో ఉన్నారు. అందులో ముస్లిం పిల్లలు కూడా ఉన్నారు బాగా ఎక్కువ సంఖ్యలో. వాళ్ళందరూ చూపించినటువంటి అద్భుతమైన ప్రతిభే ఈ రోజున మామూలుగా నేను సోషల్ మీడియాలో ప్రమోషన్ అంటే నో అంట, ఎప్పుడు కూడా ఆర్గానిక్ అంట. మొట్టమొదటిసారిగా ప్రమోషన్ కూడా ఎస్ అన్నాను. ఎందుకంటే అది వేమన గురించి, ఈ కదిరి టూరిజం గురించి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. వారందరికీ కూడా ఈ కార్యక్రమ కమిటీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ రోజున ఈ కార్యక్రమం సజావుగా జరిగినందుకు సహకరించినటువంటి కటారిపల్లి గ్రామ సోదరీమణులకి, అంత్యస్థాయిలో యోగి వేమన మండల నివాసులకి, మీకు అర్థం కాలేదేమో యోగి వేమన మండల నివాసులకు అని అడుగుతున్నాను. మీ చిరకాల వాంఛని ఖచ్చితంగా అది సాకారం అవుతుందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. కలెక్టర్ గారు కూడా కొద్దిగా దాన్ని సంగ్రహిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ రెవెన్యూ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. పేరు మార్పు కోసం ఆయన కూడా కన్సల్ట్ ఇవ్వడం జరిగింది. డ్యూ ప్రాసెస్ పెండింగ్ ఉంది, అది కూడా క్లియర్ చేసి ఈ ప్రభుత్వము ఈ మండలాన్ని యోగి వేమన మండలంగానే తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా రెడ్డి సంఘం వాళ్ళని కూడా మొదట్లో పిలిచినాం.
పార్టీలు గీర్టీలు పక్కన పెట్టేయండి, వైషమ్యాలు పక్కన పెట్టేయండి. ఇది మనందరి కోసం, మన ఊరి కోసం, మన ప్రాంతం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము. మీ అందరూ సహృదయంతో దీంట్లో భాగస్వాములు కావాలన్నాం. అందుకు అనుగుణంగానే వారందరూ సహకరించి భాగస్వాములైనందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతంలో నా దగ్గరికి వచ్చినప్పుడు కోరినారు, యోగి వేమన విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని. ఆ రోజు నేను చెప్పిన, ఈ నియోజకవర్గంలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నాం. అందుకు అనుగుణంగానే మా ఆలోచనలు ఉంటాయి. 4 ద్వారాల్లో కూడా 4 మహనీయులవి, నరసింహస్వామిది కావచ్చు, అంతే స్థాయిలో తిమ్మమ్మ మరిగావని కావచ్చు, యోగి వేమన కావచ్చు, ఇంకో చోట మహాత్మా గాంధీ కావచ్చు. 4 మార్గాల్లో కూడా 4 విగ్రహాలు ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ముందుకు పోతున్నాం. నగరాన్ని అందరంగా తీర్చిదిద్దే క్రమంలో అందులో భాగంగా ఎక్కడో ఓ చోట ఖచ్చితంగా వేమన గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ మాట పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటాము. అది మాకు మీరు ఫ్రీ హ్యాండ్ ఇమ్మని చెప్పేసి అడుగుతాను. మీరు అక్కడ ఇక్కడ అనకుండా నలుగురు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి వ్యక్తులే. ఈ 4 కూడా నగరం యొక్క బ్యూటిఫికేషన్ లో పార్ట్గా ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ కార్యక్రమము సజావుగా సాగడానికి సహకరించినటువంటి ప్రతి చిన్న పెద్ద ఆడ మగ ధనిక పేద తారతమ్యం లేకుండా వేమన సిద్ధాంతానికి కట్టుబడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. రానటువంటి వాళ్ళు విశ్వదాభిరామలే అని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని ఆవిష్కరించుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై జై.